ఏపీలో కూటమి ప్రభుత్వం మీద కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేయాలంటే కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్కే సాధ్యం. ఆయన చంద్రబాబు తన ఓల్డ్ ఫ్రెండ్ అంటూనే బాబు ప్రభుత్వం మీద అనాల్సినవన్నీ అనేస్తూ ఉంటారు. తాజాగా విశాఖ పర్యటనలు, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి పాలన తీరుతెన్నులు తప్పుబడుతూ మీడియా వేదికగా మాట్లాడారు. పేదల భూములను కొట్టి పెద్దలకు, కార్పొరేటర్లకి పెడుతున్నారని చింతామోహన్ మండిపడ్డారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అని గొప్పలు చెబుతున్నారని, దానివల్ల వందలలోనే ఉద్యోగాలు తప్ప లక్షల్లో వచ్చేది ఏమీ ఉండదని కుండబద్దలు కొట్టారు చింతామోహన్. అసలు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కి చంద్రబాబుకి మధ్య ఉన్న అనుబంధం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పిచాయ్ పేదవారు అని బాబు వేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. పేద రైతుల నుంచి భూములు తీసుకొని పెద్దలకు కట్టబెడితే పేదలు ఏమైపోవాలని చింతామోహన్ నిలదీశారు. తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ అని అయితే దానిని చంద్రబాబు కేంద్ర పెద్దలకు తాకట్టు పెడుతున్నారని చింతామోహన్ మండిపడ్డారు. కేంద్రంతో పొత్తు పెట్టుకున్న బాబు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా ఆపించగలరా అని ప్రశ్నించారు. డిసెంబర్ 31లోగా ఆ పని చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టారు. ఈ విషయం మీద కేంద్ర కేబినెట్ స్పష్టమైన ప్రకటన చేయాలని, అలా చేయించే స్తోమత చంద్రబాబుకు ఉందని కూడా ఆయన అంటున్నారు. కోట్లు ఖర్చు పెట్టి విశాఖలో మోడీ సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు సెంటిమెంట్ అని కేంద్రం వద్ద చెప్పి ప్రైవేటీకరణను ఆపించాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కార్పొరేట్లకే కొమ్ము కాస్తూ పేదల, రైతుల, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర విమర్శలైతే చేశారు.